అందరికీ నమస్కారం. ఒకప్పుడు కృష్ణానది కింద కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు పండేవి. తర్వాత కృష్ణానది మీద కర్ణాటక రాష్ట్రంలో కానీ మహారాష్ట్రలో కానీ వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల నీటి లభ్యత తగ్గిపోవడం వలన కృష్ణా డెల్టా బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆయకట్టు ఇబ్బందులు పడుతూ ఉంది. ఏ రకంగా అయినా సరే కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి, లేకపోతే ఆహార భద్రత ఉండదు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఉద్దేశంతో నదుల అనుసంధానం కార్యక్రమం కింద ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని మొదలు పెట్టాలని సంకల్పించారు. దాన్ని కొంత కాలువలు తవ్వడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కాలువ కొంతమంది కోర్టు కేసులు వేసి తవ్వనివ్వకపోతే మేము రైతులందరితో మాట్లాడి ఈ ప్రాంత ప్రజలను ఒప్పించి వాళ్ళకి మంచి కాంపెన్సేషన్ ఇస్తామని, ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తామని, ఈ వచ్చే నీళ్లతో వీళ్ళు పంటలు పండించుకోవచ్చని, ఈ వచ్చే నీరు తాగునీటికి కానీ సాగునీటికి కానీ అట్లాగే ఇక్కడ భూగర్భ జలాలు పెరగటానికి కానీ పనికొస్తాయని చెప్పి ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న నేను, జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము రైతులతో అనేక దఫాలు చర్చలు జరిపి రైతులు మొదట్లో ఒప్పుకోవాలి పొలాలు ఇవ్వటానికి. ఒప్పుకోకపోతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి మీకు 1 ఎకరం పోయినా కూడా 1 ఎకరం బాగా పండుతుంది, లేకపోతే 1/2 ఎకరం పోయినా మిగిలింది పండుతుంది, మీకు నీళ్ళు వస్తాయని చెబితే రైతులందరూ కూడా ఆ రోజు సహకరించారు. సరే, ఇద్దరు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారి వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ ఈ కాలువ తవ్వటం సాధ్యమైంది. ఆ తర్వాత మన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ కూడా కంప్లీట్ కాకపోవటం వలన పట్టిసీమ ప్రాజెక్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోటార్లు పెట్టి ఈ ప్రాంతం నుంచి కృష్ణా డెల్టా స్థిరీకరణకి పట్టిసీమ పెట్టడం ఆ రోజు మేమందరం స్వాగతించడం. నేను తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా పట్టిసీమ ప్రాజెక్టు గురించి చాలాసార్లు మా ప్రాంతంలో మంచి జరిగింది అని నేను చాలాసార్లు ఓపెన్గా అసెంబ్లీలో చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను. ఎప్పుడు మేము పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించాల. ఈ పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరగటమే కాకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల రైతులు కూడా మంచి జరిగింది. కాలువ లోపల ఉండటం అంటే లోతుగా ఉండటం, భూములన్నీ కూడా మెరకలు ఉండటం, ఈ కాలువ మీద కట్టినటువంటి రాపులు కానీ భూములు కానీ లేకపోతే మళ్లింపు మార్గాలు కానీ పూర్తి అవ్వకపోవటం మూలాన ఆ రోజున సొంత డబ్బులు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు తోడటం జరిగింది. ఆ రోజు కూడా అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ మంత్రి గారు కానీ, లేకపోతే విద్యుత్ శాఖ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేశారు. చేస్తే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అడిగితే రైతుల ప్రయోజనాలు ముఖ్యమై ఎక్కడున్నా కూడా రైతే అని ఆ రోజు ఆయన చెప్పటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలు కూడా మళ్ళీ మధ్యలో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదయోగ్యమైంది అని చెప్పారు. ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్న వెంకటరావు గారు కూడా ఆ రోజు వీటి మీద లిఫ్ట్లు పెట్టిస్తారని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా నాకు గుర్తు. ఈ మోటార్లు అవసరం లేదు, ఎవరు వ్యక్తిగత దానం అవసరం లేదు, ప్రభుత్వం పెడుతుందని చెప్పినట్టు కూడా గుర్తు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ముందే రైతులకి చెప్పేసి ఉంటే రైతులు పంటలు నార్మల్ వేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళు జీలక విత్తనాలు ఇచ్చారు, సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు, నారుమళ్ళు వేశారు, మీకు జూన్ జూలైల కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు. కాబట్టి రైతులు నారుమళ్ళు వేశారు. ఇప్పుడు నారుమళ్ళు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామాల్లో మోటార్లని ఏకపక్షంగా తీసేశారు. పంటలు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రతి రైతు కూడా ఎకరానికి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టామని చెబుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరున్నప్పుడే ఈ భూసేకరణ చివరి దశ జరిగింది, మీరున్నప్పుడే ఈ మోటార్లన్నీ కూడా మేము పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, దానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కొనసాగించింది. కాబట్టి ఇప్పుడు మానవతా దృక్పథంతో గతంలో మీరు ఏ రకంగా ఈ ప్రాంత రైతులను ఆదుకున్నారో అదే రకంగా ఇప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులను దృష్టిలో పెట్టుకొని, ఇది వంశీ అడిగాడనో ఇంకొకళ్ళు అడిగాడనో కాదు, నాకేం ఎకరం పొలం లేదు, ఇక్కడ నాకేం పంట పండే భూమి లేదు, కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవరైతే ఈ పోలవరం కుడికాలువకి భూములు ఇచ్చారో రైతులు, ఆ భూములు ఇచ్చిన రైతులకు నీళ్లు కాకుండా
వేరే చోటకి నీళ్ళు వెళ్తే ఈ గ్రామాల ప్రజలు బాధపడతారు కాబట్టి ఈ గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోవటం, ప్రభుత్వాధినేతగా ఓ కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టెప్ తీసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అడుగుతాం. ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పోనీ నేను రావటం మూలానే ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే నేను మానేస్తాను, రైతులు కలుస్తారు, కలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ఇబ్బందిని చెప్పి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడానికి, తాగునీటి అవసరాలకు కానీ సాగునీటి అవసరాలకు కానీ ఈ మోటార్లు పెట్టడానికి కానీ లేకపోతే ఏదో రకంగా నీరు ఇవ్వటానికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. నేను 10 రోజుల క్రితమే చేశాను. కాకపోతే రాజకీయ కారణాల వల్ల ప్రతిరోజు హడావుడి లేకపోతే ఒత్తిడి చేయకూడదనే దృష్టితో 10 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజుల సమయంలో మిలిటరీ వాళ్ళు, పోలీసులు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు, లేకపోతే ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి బలవంతంగా దౌర్జన్యం చేసి మోటార్లు తీసేసి లైన్లు కట్ చేసేసి రైతుల మీద కేసులు పెడతామని భయపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాధినేతగా కుటుంబ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు మేము అందరం కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్గా గతంలో ఏ రకంగా అయితే ఇక్కడ ప్రాంత రైతుల ఇంట్రెస్ట్లు ప్రొటెక్ట్ చేశారో అదే రకంగా ఇప్పుడు కూడా ప్రొటెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.